కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తూ ఉంటే అటువైపుగా బస్సు నడుపుతూ వెళ్ళినటువంటి డ్రైవర్ అశోక్ గారు ఆయన ప్రజా సమస్యల మీద స్పందించిండు. ఈ ధర్నా బాగానే చేస్తున్నారు కానీ గా వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి, రైతులు ఆగమవుతున్నారు అని చెప్పి ఒక సాటి మనిషిగా స్పందించాడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి అని చెప్పుడు తప్ప, ఒక డ్రైవర్గా ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేసినారు. ఆ సస్పెండ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే చెప్పిండ్రు మేము 6 గ్యారంటీలే కాదు, ప్రశ్నించే గ్యారంటీ 7వ గ్యారంటీగా మేము అమలు చేస్తాము, ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే హక్కును కల్పిస్తామని చెప్పి మీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని మీరే ఇచ్చారు. ఆ డ్రైవర్ అశోకు మీరిచ్చిన 7వ గ్యారంటీ అడిగిండు తప్ప వేరే ఏమీ అడగలేదు. సో వెంటనే ఆ డ్రైవర్ గారి మీద, అశోక్ గారి మీద పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.